నమ్ముకోకుండా చిన్న వాళ్లతో కొత్త వాళ్లతో సినిమాలు తీసి హిట్లిచ్చాడు తేజ. ఆయన చేతుల మీదుగా చాలా మంది నటులు టెక్నీషియన్స్ వెలుగులోకి వచ్చారు. అయితే కొన్నేళ్లుగా తేజ హిట్లు లేక ఎటువంటి ఆధారం లేక తన వైభవాన్ని అంతా కోల్పోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈసారి ఎలాగైనా సరే మంచి కథతో సినిమా రూపొందించి తనని తాను వెలుగులో చూడాలనుకుంటున్నాడు. అందుకే ఈసారి కొత్త వాళ్లతో కాకుండా రానా, కాజల్ లాంటి స్టార్ క్యాస్ట్ ను పెట్టి నేనే రాజు నేనే మంత్రి టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన స్టోరీపై ఓ చిన్న లీక్ బయటకు వచ్చింది. ఇదో పొలిటికల్ సెటైర్ అట. చట్టంలో ఉన్న లొసుగులు, వ్యవస్థలో ఉన్న డొల్లతనం ఉపయోగించుకొని అడ్డంగా ఎదిగే ఓ వ్యక్తి కథట. ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఆసక్తిగా డిజైన్ చేశాడట తేజ. క్లైమాక్స్ లో కోర్టు సీన్ ఒకటి రాసుకున్నాడు. విశేషమేంటంటే కోర్టు హీరో రానాకి ఉరి శిక్ష అమలు చేస్తుందట. జనరల్ గా ఇలాంటి యాంటీ క్లైమాక్స్ లు టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చవు. అయితే ఇది తేజ సినిమా, అందుకే ఉరి శిక్ష అమలుని కూడా ఇందులో చూపిస్తాడని టాక్. ఈసారి రానా ఉరి శిక్ష వేయించుకోవటం ఖాయమట. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.